హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. అదేమిటి అంటే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్. ఇది మీరు చేసి పెట్టుకున్నారంటే 10 నిమిషాల్లో సాంబార్ చేసేసుకోవచ్చు. పప్పు ఉడికించక్కర్లేదు, చింతపండు నానబెట్టుకోక్కర్లేదు, మీకు ఇలాంటి బాధలు ఏమీ ఉండవు. మరి అది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దామా. ఇప్పుడు మనము ఈ ఇన్స్టెంట్ పౌడర్ తోటి సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. సాంబార్ చేసిన తర్వాత పౌడర్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మనము ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ తోటి సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. సాంబారు ముక్కల కోసము నేను ఆనపకాయ, ములంకాయ, టమాటా, ఉల్లిపాయ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. అలాగే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఒక గిన్నెలోకి 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ 2 స్పూన్లతోటి ఒక 4 అదులకి సరిపోతుంది. ఇందులో నీళ్లు పోసి కలపాలి. కొంచెం పలచగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఈ సాంబార్ పౌడర్ని కొంచెం పలచగానే కలుపుకోవాలి. ఈ పౌడరు మనకు థిక్నెస్ని బట్టి సాంబార్ థిక్గా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మరి ఎక్కువ పలచగా కావాలి అనుకుంటే ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉన్నాక ఈ ముక్కల్లో వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాము. 5 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఈ పౌడర్ కలిపిన పేస్ట్ని ఈ ముక్కల్లో పెట్టి వేసి ఉడికించేసుకుందాము. ఇది బాగా కలపాలి. కలిపి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. 5 నిమిషాలకి ఇలా ఉడుకుతుంది. కొంచెం కొత్తిమీర వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసాను. మనం ఆల్రెడీ మర పట్టించినప్పుడు ఉప్పు వేసాము, కానీ ముక్కలకి సరిపడా కావాలి కదా, కొంచెం ఉప్పు వేసాను. అలాగే తాలింపు కూడా వేసి పక్కన పెట్టాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇంగువ. ఇప్పుడు ఇందులో ఇది కూడా వేసేసి స్టవ్ కట్టేసుకుంటే 10 నిమిషాల్లో సాంబార్ రెడీ. ముందు శనగపప్పు వేయించుకుందాము. శనగపప్పు ఒక 1/4 కిలో, ఇంత గ్లాస్ తోటి 1/4 కిలో వస్తుంది. 1/4 కిలో వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి, ఎర్రగా అక్కర్లేదు, దోరగా వేయించుకోవాలి. అంటే పప్పులో ఉన్న తేమ పోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే మూకుల్లో 3/4 కిలో కందిపప్పు కలుపుతూ జాగ్రత్తగా ఎర్రగా కాదు, దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చే వరకు. 3/4 కిలో కందిపప్పు, ఇది కూడా ఇలాగే కలుపుతూ వేయించుకుందాము. కందిపప్పు కూడా వేగిపోయింది, దోరగా వేగింది. ఇది కూడా తీసి ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు 300 గ్రాములు, ఇది కూడా దోరగా వేయించుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయాయి, తీసేద్దాం. ఇప్పుడు తీసేసి ఆ పప్పులు వేసుకునే గిన్నెలోనే వేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ ఇదే మూకుల్లో మెంతులు 25 గ్రాములు, అలాగే మిరియాలు కూడా ఒక 25 గ్రామ్స్. ముందు మెంతులు వేయించుకున్నాక మిరియాలు వేయించుకుందాము. ఇది కూడా దోరగా వేగాలి. మెంతులు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు తీసేద్దాం. ఇది కూడా ఇప్పుడు మిరియాలు వేయించుకుందాము. ఇది కూడా 25 గ్రాములు. ఇక్కడ కొద్దిగా ఒక 2 నిమిషాలు వేగితే చాలు. ఇది మిరియాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ కట్టేద్దాము. మనం వేయించుకున్నామని ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, దీనితో పాటుగా ఒక 25 గ్రామ్స్ పసుపు కొమ్ములు కూడా ఇందులో వేయాలి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పుని తీసుకుని ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి ఒక గ్లాసు, పెద్ద గ్లాసు అంటే 1/4 కిలో ఉప్పు మనం వేయించుకున్న పప్పులతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎండలో పెట్టుకుందాము. మన ఇన్స్టెంట్ సాంబార్ పౌడరు శాంపిల్ కోసం కొంచెం చేసుకుంటే చింతపండు యాసిడ్గా నలిగిపోతుంది, కొంచెమే కాబట్టి.
కానీ మనం ఎక్కువ చేసుకుంటున్నప్పుడు ఇది ఎక్కువ ఉంది, ఇప్పుడు 350 గ్రాములు అంటే నలగదు. అందుకని బాగా ఎండలో పెట్టి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ మిరపకాయలు బాగా ఎండిన తర్వాత ముచ్చుకలు తీసేసి శుభ్రం చేసుకుని మనం వేయించుకున్న పప్పులతో అన్నీ కలిపి మరపట్టించుకోవాలి. చింతపండు బాగా ఎండిన తర్వాత మనం మిక్సీ జార్లో ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టాలి. ఎందుకంటే కొంచెం తడి ఉంటుంది, ఎలాగైనా పొడి అయిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాలి. ఈ పొడి ఎండిన తర్వాత ఈ పొడి, ఎండుమిరపకాయలు, ఉప్పు, మనం వేయించుకున్న పప్పులు అన్నీ కలిపి మరపట్టించుకోవాలి. అంటే ఎక్కువ చేసుకున్నప్పుడు మరపట్టించుకోవాలి, కొంచెమే ఉన్నప్పుడు అయితే మన ఇంట్లో మిక్సీలో తిప్పేసుకున్న నలిగిపోతుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరపట్టించేటప్పుడు మనం చింతపండుని ఎందుకు పొడి చేసుకోవాలి ఇంట్లో అని. ఎందుకంటే చింతపండు యాసిడ్గా ఉంటే మరవాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మిషన్ పాడైపోతుందని చెయ్యరు. అందుకని ఇలా పొడిగా చేసుకోవాలి. ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్కి మనం అన్నీ వేయించుకున్నాం కదా, పప్పులన్నీ వేయించుకున్నాము, చింతపండు ఎండబెట్టుకుని పొడి చేసుకున్నాము, ఉప్పు, మిరపకాయలు ఇవన్నీ మరపట్టించాను. మరపట్టించాక ఇలా ఉంటుంది. వెంటనే మూత పెట్టి దాచకుండా కొంతసేపు ఓపెన్గా ఉంచాలి పొడిని. ఇప్పుడు దీన్ని మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, లేదా జిప్లాక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.